₹1,00,000 సుపారీ ఇచ్చి కొడుకును కన్న తండ్రి హత్య చేయించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో చోటు చేసుకుంది. నిన్న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రూరల్ సిఐ రామన్ వివరాలు వెల్లడించారు. గత 2 రోజుల క్రితం కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివార్లో కోదండం రాజు అనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలకు చెందినటువంటి కోదండం రాజు తండ్రి సాయిలు, తల్లి ఇద్దరు చెల్లెలతో నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన రాజు ప్రతిరోజు తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెలను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో రాజు వేధింపులు భరించలేక కొడుకును చంపాల్సిందిగా అనిల్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. గ్రామ శివార్లోని ఒక వ్యవసాయ స్థలం వద్ద ఆ వ్యక్తి రాజుకు తాగించి హత్య చేశాడు. అయితే నిన్న తండ్రి కొడుకునే తానే చంపమని చెప్పినట్లు దేవునిపల్లి పిఎస్లో లొంగిపోయాడని రూరల్ సిఐ రామన్ తెలిపారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని నిందితులు రిమాండ్కు తరలించారు. నిన్నటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయి దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివార్లోకి వెళ్లి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివార్లో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు ఇద్దరు చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించాడు. కట్టెతో, దేనితో పాటు దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారీ మాట్లాడుకొని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతన్ని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాయి శివార్లో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి ఉరిపెట్టి